ఇది ఒకసారి చూసి దానికి వెళ్దాం మనం. పాపం తెలంగాణ మందుబాబులకు ఒక బ్యాడ్ న్యూస్ ఉందండి. మనకి ఈ ఏంటి దాని పేరు కింగ్ఫిషర్ బియర్లు బ్యాన్ చేస్తున్నారంట. పాపం ఇక్కడ తెలంగాణలో ఇక నుంచి కింగ్ఫిషర్ బియర్లు ఉండవు, కావాలంటే ఏపీలు కొనుక్కొచ్చుకోండి. ఏంటి కదా, ఎందుకు బ్యాన్ చేస్తున్నారు? తెలంగాణలో తమ బ్రాండ్ బీర్ల విక్రయాలు నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ సంస్థ ప్రకటించింది. బకాయిలు చెల్లించకపోవటం, ధరలు పెంచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుని తెలిపింది. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ బుధవారం లేఖ రాసింది. తెలంగాణలో బీర్ల అమ్మకాలు నిలిపివేసిన విషయాన్ని యూబీ గ్రూప్ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సెబీకి తెలిపింది. తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ధరలు పెంచలేదని, 2019-20 నుంచి పాత ధరే కొనసాగిస్తుందని, 2 ఏళ్లకు సంబంధించిన బకాయిలు కూడా విడుదల చేయలేదని, నిర్వహణ భారం పెరిగినందున రాష్ట్రంలో అమ్మకాలు చేయమని వెల్లడించింది. కింగ్ఫిషర్ ప్రీమియర్ లాగర్, కింగ్ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ఫిషర్ అల్ట్రాతో పాటు హిన్కెన్ బీర్లను యూబీ సంస్థ సరఫరా చేస్తుంది. రాష్ట్రంలోని బీర్ల మార్కెట్లో ఈ సంస్థ వాటా దాదాపుగా 69% ఉంది. అంటే దాదాపుగా ఎక్కువ మంది కింగ్ఫిషర్ బీర్లు తాగుతారు కావచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న ధరను 33.1% పెంచాలని యూబీ గ్రూప్ ప్రభుత్వాన్ని కోరింది. బకాయిలే 658 కోట్లు ఉన్నాయంట. యూబీ సంస్థకు ఎక్సైజ్ శాఖ 658.95 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో 2023-24లో 547.95 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరగ్గా, అందులో యూబీ గ్రూప్ బీర్లకు 382.73 లక్షల కేసులు, 2024-25లో ఇప్పటివరకు 413.23 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోగా యూబీ వాటా 275.22 లక్షల కేసులు. సో రాష్ట్రంలో బీర్లు, ఇతర మద్యం బ్రాండ్లకు సంబంధించి మొత్తం బకాయిలు 3,600 కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో యూబీ గ్రూప్ బీర్లకు టీజీబీసీఎల్ చెల్లించే ధరలు ఇలా ఉన్నాయి. కింగ్ఫిషర్ ధరలు ఎలా ఉన్నాయంటే, కింగ్ఫిషర్ ప్రీమియర్ లాగర్ బీర్ కేసు బేసిక్ ధర 289గా ఉంది. కేసులో 12 సీసాలు ఉంటాయి. కింగ్ఫిషర్ స్ట్రాంగ్ ధర 314 ఉంది. కింగ్ఫిషర్ అల్ట్రా ధర 408, హిన్కెన్ ధర 490గా ఉంది. వీటికి పన్నులు కలిపి ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో విక్రయాలు చేస్తుంది. అయితే ఆ ధరలను 2019 నుంచి పెంచడం లేదని, దీనివల్ల సంస్థ నష్టాల్లో ఉందని ఇది యూబీ గ్రూప్ వాదన. పొరుగు రాష్ట్రంలో ఉన్న ధరలు ఇవ్వాలని గ్రూప్ పట్టుబడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ధర పెంపునకు ప్రభుత్వం స్పందించాలన్న కారణంతో రాష్ట్రంలో అమ్మకాలు నిలిపివేస్తూ యూబీ గ్రూప్ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి మంత్రి గారు స్పందించారు. మనకి ఒత్తిళ్లకు తలగ్గం, గుత్తాధిపత్యం ఉండడంతో ఒత్తిడి చేస్తున్నారని, ఇలాంటి ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. యూబీ గ్రూప్ బీర్ల సరఫరా నిలిపివేయడంపై ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. బీర్ల ధరల పెంపుపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆ కమిటీ నివేదిక ఇవ్వకముందే టీజీబీసీఎల్పై ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు. బీర్ల ధరలు 33.1% పెంచాలని యూబీ సంస్థ కోరుతుంది. అంత మొత్తంలో పెంచితే మద్యం ప్రియులపై భారం పడుతుందని మంత్రి పేర్కొన్నారు. యూబీ కంపెనీకి కేవలం 658.95 కోట్లే చెల్లించాల్సి ఉందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం యూబీ సంస్థ బీర్లు 14 లక్షల కేసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉంటాయన్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని, ఆ అప్పులకు నెలకు 6,500 కోట్ల వడ్డీలు చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 40,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయన్నారు. ఇందులో ఎక్సైజ్ బకాయిలు 2,500 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. మొత్తం మీద ఈ ప్రభుత్వానికి ఈ యూబీ గ్రూప్కి ఉన్న ఈ గొడవ అయితే ఏదైతే ఉందో, ఈ పెండింగ్ బిల్స్ వల్ల ఏదైతే ఉందో, కానీ ప్రస్తుతానికైతే మనకు అక్కడ పాపం తెలంగాణ మందుబాబులు అయితే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనలో చాలామందికి డైలీ మందు పడాల్సిందే. అందులో కింగ్ఫిషర్ బీర్ చాలా ఎక్కువ మంది తాగుతారు. ఇక్కడ ఎక్కువ మంది వాడే బీర్ కింగ్ఫిషర్ బీర్. అలాంటి బీర్ని మరి ఇక్కడ బ్యాన్ చేస్తున్న, ఇక్కడ రావద్దు ఇంక నుంచి అంటే మరి చాలామంది మందుబాబులు ఏమైపోతారో, ముందే కొన్ని స్టాక్ పెట్టుకుంటారో, పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుంటారో చూడాలి మరి మనం.